పరిపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితాలు. ఈరోజు అంశం వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. ఈరోజు అంశం ఏంటండి? పరిపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితాలు. రోమీయులకు రాసిన పత్రిక 142వ పేజీలో మనకి కనబడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా మనము చదువుకొని ప్రభువులో ముందుకి మనం సాగిపోతాం. చదువుతారా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనిడి. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు, నేను, అందరం క్రైస్తవ బిడ్డలు అనబడిన మనం అందరము కూడా ఆచరించవలసిన ప్రాముఖ్యత ఇది. దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది అన్నమాట. సహోదరులారా, ఓ సహోదరి, చక్కటి మాట దేవుడు మనకి ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడంటే పరిశుద్ధత దేవునికి అనుకూలమైనదట. దేవుని స్తోత్రం చెప్తామండి. పరిశుద్ధత దేవునికి అనుకూలమైనది కాబట్టి వాక్యం ఏమని బోధిస్తుందంటే, ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి దేవుని వాక్యం. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించాలంట. ఏం సమర్పించాలి చెప్పండి? శరీరాన్ని సమర్పించాలంట. చాలా మంది వేరు గుళ్ళకి గోపురానికి వెళ్ళిన తర్వాత నిలువుతో పిడిస్తామంటారండి. ఏదో చేస్తూ ఉంటారు. అంటే తల ఇంటికి మొత్తం అన్ని కూడా ఇచ్చేసి ఏంటి అన్ని తీసుకొని బోర్డుగా వచ్చేస్తారనమాట. ఈ సుఖమేముందండి? మరలా ఇవి వచ్చేస్తాయి. ఏమిటి? మరలా ఈ చుట్టూ వచ్చేస్తుంది, ఎంటుకలు వచ్చేస్తాయి. అది కాదు, శరీరాన్ని సమర్పించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ శివ ధ్యానాలలో యేసు ప్రభువుల వారు కూడా మన శరీరాన్ని దాచి వారి శరీరాన్ని శిలువ మీద సజీవ యాగముగా సమర్పించారు. దేవుని స్తోత్రం చెప్తారా? అది శరీరాన్ని సమర్పించారు. ఆయన్ని ఏం చేశారంటే బంధించారు. తర్వాత ఆయన్ని హింసించారు, కొరదాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన మేకులు కొట్టి శిలువ మీద గాయపరిచి శిలువకి ఆయనను అప్పగించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిపూర్ణమైన సమర్పణ కలిగిన దేవుని కుమారుడు. దేవుని స్తోత్రం చెప్తామండి. ఆయన కొట్టడానికి కూడా దేవుడికి ఇష్టమైందట. ఆయన కుమారుని కొట్టడానికి కూడా దేవునికి ఇష్టమైంది. కాబట్టి ఆయన కుమారుడు ఈ లోకము కొరకు తన శరీరాన్ని సజీవముగా సమర్పించాడు. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. ఇప్పుడు మనం ఏం ఎవరు సమర్పించాలి? ఆయన శిలువకు సమర్పించాడు. మనము మన శరీరాన్ని దేవుని కొరకే మనం సమర్పించాలి. దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందరూ చెప్తా హల్లెలూయా. అట్టి సమర్పణ దేవుని సన్నిధిలో ప్రాముఖ్యమైనది. అందులోనే రెండవ మాట కూడా మనకి కనిపిస్తుంది. చూడండి, ఒక మాట చూడండి. చూడండి, 2వ వచనం చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇక్కడ దేవుని యొక్క రెండవ మాట ఏంటంటే, మీరు
ఈ లోక మర్యాదలు చెప్పిన నడుచుకొనక. చాలా మంది 90% ఈ లోక మర్యాదలు చెప్పినే వెళ్ళిపోతారండి. ఈ లోక మర్యాద ఏంటండి? మా అమ్మే పిలిచాడు ఏదో ఫెస్టివల్కి, విగ్రహారాధన ఫెస్టివల్ మా అన్నయ్య పిలిచాడు వెళ్ళాలి, మా తోబుట్టులు పిలిచారు వెళ్ళాలి, మా అమ్మగారు రమ్మంటున్నారు వెళ్ళాలి, మా తండ్రి గారు రమ్మంటున్నారు వెళ్ళాలి. ఏ మర్యాద? ఈ లోక మర్యాద. ఈ లోక మర్యాద చెప్పిన మనకి ఏం జరుగుతాయండి? విగ్రహారాధనలు జరుగుతాయి, చాలా ఉత్సవాలు జరుగుతాయి. అందులోనికి మనల్ని లాగేస్తారు. ఈ లోక మర్యాద చెబుతూ ఉంటుంటారు. మేము ఎందుకు రాము? దేవుడు నమ్మితే మాత్రం నువ్వు ఎందుకు రాకూడదు, నువ్వు ఎందుకు వెళ్ళకూడదు, నువ్వు ఎందుకు తినకూడదు, నువ్వు ఎందుకు రాకూడదు, మమ్మల్ని మర్చిపోయినట్లేనా, రక్త సంబంధం తెగిపోయినట్లేనా, మీకు మాకు ఇంక సంబంధం లేదు అని వాళ్ళు అంటూ ఉంటారు. కానీ దేవుడు వాక్యం ఇక్కడ ఏమైనా బోధిస్తుందంటే, ఈ లోక మర్యాద చెప్పున మీరు నడవక. ఎంత చక్కటి మాట తెలియచేయబడుతుందో చూడండి. దేవుని మాట మరో మాట చూస్తుంది. చూడండి, దేవుని చిత్తం ఏముందో పరీక్షించి తెలుసుకోవాలి. లోక మర్యాద చెప్పిన మనం చేయకుండా దేవుని చిత్తం ఏముందో పరీక్షించాలి. అంటే మనం మోకరించి ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో దేవుడిని అడగాలి, ప్రభువా వారు రమ్మంటున్నారు, ఇది నీ చిత్తమేనా? వారు తినమంటున్నారు, ఇది నీ చిత్తమేనా? వారు మమ్మల్ని మొక్కమంటున్నారు, ఇది నీ చిత్తమేనా అని దేవుని చిత్తం ఏదో తెలుసుకొని అక్కడ వాక్యం ఈ రీతిగా మనకు బోధిస్తుంది అన్నమాట. మీ మనసు మారి ఏం మారాలండి? మనసు మారాలని చెప్పి దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది మారు మనసు పొంది పశ్చాత్తాపడి రక్షణ తీసుకొని మరలా ఈ లోక శరీరాశులకు లోబడి ఉంటున్నారు. వారు దేవుని శిక్షకు తప్పకుండా పాత్రలు అవుతారు. ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా అది తెలుసుకొని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, అయ్యా నేను తప్పు చేశాను, అది క్షమించే దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన సమాధానపరిచే దేవుడు, ఆయన సంతోషపరిచే దేవుడు, నీలో నాలో ఉత్సాహపరిచే దేవుడు, నీ ప్రార్థనే దేవుడు, నీతో మాట్లాడే దేవుడు. కాబట్టి నీవు ఏమి చేయాలంటే వాక్యం తెలియజేస్తుంది. మీ మనసు మారి ఏమన్నా ఉందండి? మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని స్తోత్రం చెబుతామండి. మనసు మారి ఇక్కడ ఏమంటున్నాడు? నూతన మగుట వలన. అంటే మనం క్రొత్తగా ఉంటాం. పాత అంటే మనము నడగానే ఉండొచ్చు, ఎరగానే ఉండొచ్చు, ఈ లోకం మనుషులం అవుతాం. కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన ప్రార్థన ఆయన విని మన మనసు మారిస్తే మనం రూపాంతరం పొందుతామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు వారు కూడా రూపాంతరం పొందారండి. ఈ రూపాంతరం చూసిన తర్వాత దేవుడితో, అయ్యా మీ దగ్గర 3 వచ్చున్నారు, 3 పర్ణశాలలు కట్టాలి. ఆయన రూపాంతరం ఉంటే ఆయన తెల్లగా నిగనిగలాడుతూ దేవదూత స్వరూపము కలిగి ఉన్నాడంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువులో నీవు నేను రూపాంతరము పొందితే ఎలా ఉంటామండి? మనం ఏ వస్త్రాలంటే ధరించవచ్చు, కానీ తెల్లని మనస్సును కలిగి ఉంటాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే పరిపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితం. రూపాంతరం పొందితే, నీలో మార్పు వస్తే, ఈ యొక్క మర్యాదలన్నీ పోగొట్టుకొని దేవుని యొక్క మర్యాద చొప్పున జీవిస్తే నీవు రూపాంతరం పొందుతావు, నూతనముగా జీవిస్తావు. ఇదిగో దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇది న్యూ ఇయర్ లో చెప్పుకుంటాం. ఇదిగో పాతవిగా తెచ్చును సమస్తము కృతవాయును. పాతవిగా తెచ్చుకోవాలంట. నీ మాట కృతదవ్వాలంట, నీ చూపు కృతదవ్వాలంట, నీ నడక కృతదవ్వాలంట, నీ ఆలోచన కృతదవ్వాలంట, నీ తలంపు కృతదవ్వాలంట, నీ పనులు కృతవి
ఇవన్నీ కూడా క్రొత్తమైతేనే నూతనమైన మనసును మార్చుకున్నట్లు, నూతనమైన జీవితంలోనికి మనం ప్రవేశించినట్లు. మనం కొత్త సంవత్సరం కూడా నూతనమైన సంవత్సరం కూడా మనం ఏమంటాం? ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తమైనది. ఇవి క్రొత్తమైతే అదేనంట పరిపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితము. లేదా నీవు చుట్టాలని, బంధువు మిత్రులని ఆచరించి వారు ఈ యొక్క పండుగ రమ్మన్నారు, ఈ తీర్థాన్ని రమ్మన్నారు, ఈ విగ్రహాన్ని పూజించడానికి రమ్మన్నారు, ఈ తీర్థాన్ని రమ్మన్నారని మనం అనుకున్నట్లయితే మనకి ఏది కూడా మారు మనసు లేని జీవితము, సమర్పణ లేని జీవితము, హృదయ శుద్ధి లేని జీవితము, శరీర బంధాలకు అనుబంధాలకు మనం కట్టుబడి ఉన్న జీవితం అవుతుంది తప్ప నూతన పరచబడిన మన హృదయం. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. మరో మాట మనం చూసుకున్నాము ప్రియులారా. కొరింథీయులు రాసిన 2వ పత్రికను ఒకసారి గమనిద్దాము. కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదవగలిగితే ఎవరైనా చదవండి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎలా ఉన్నాడు? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఎలా ఉన్నాం? మనమందరూ 162 పేజీలో మనకు కనపడుతుంది ఈ మాటలు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం అంటండి. అంటే జీవం కలిగిన దేవుని యొక్క ఆలయంలో ఉన్నామంటే మనము. చాలా దేవుళ్ళు, రకరకాల దేవుళ్ళు ఉంటారు కానీ వారి విగ్రహాలతో ఉంటాయి కదా. అంటే జీవం ఉంటుందా? ఏమిటి? జీవం ఉంటుందా? బొమ్మ ఉంటుంది, ముక్కు ఉంటుంది, వాసన చూడదు, గ్రంథం చెబుతుంది. చెవులు ఉంటాయి, తినము. నోరు ఉంటుంది, తినము. కాళ్ళు ఉంటాయి, నడవలేవు. చేతులు ఉంటాయి, పట్టుకోలేవు. అందులో జీవము లేదు. అందులో జీవము లేదు. ఇక దేవుడు ఏమని మనం సెలవిస్తున్నారంటే మనము ఎలా ఉన్నామండి? మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. ఏమండి? ఎలా ఉన్నాం? మనం జీవము కలిగిన దేవుని ఆలయంలో ఉన్నాము. కాబట్టి నేను వారిలో నివసించి సంచరించును అంటున్నాడు. చూడండి, అందులో నేను వారిలో నివసించి సంచరించును. మనం మన దేవుడు ఎక్కడున్నాడు? మన హృదయంలో ఉన్నాడు. మనలో నుండి దేవుడు ఆయన సంచరిస్తున్నాడంట. నిరంతరము ఆయన ప్రార్థనలో ఉండాలి. అనేది మన పనులు మానుకోకూడదు. మన పనులు మనం చేసుకోవాలి, మన డ్యూటీ మనం చేసుకోవాలి. ఏమిటి? మన భోజనం తయారు చేయడం మనం చేసుకోవాలి, బిడ్డలు చూసుకోవాలి, భర్తలు చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి. ఆయనను దేవుడిని మరిచిపోకూడదు. ఎందువల్ల? మనము జీవము కలిగిన దేవుని ఆలయమే ఉన్నామంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడండి? పరిపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితాన్ని పొందినప్పుడు, నీ మనసును నూతనంగా మార్చుకున్నప్పుడు, అప్పుడే దేవుడు నీ హృదయంలో ఉండడానికి ఆయన ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం చెప్తామండి. అప్పుడే దేవుడు నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడతాడు. నువ్వు అనుకున్నది జరిగిస్తాడు. ఆయన నిన్ను సమాధానపరుస్తాడు. ఆయన నేను సంతోషపరుస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు ఇదే వాక్యములో ఇంకా చూడండి. దేవుని కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండు. కాబట్టి మనం ఎలా ఉండాలండి? మనం ప్రత్యేకంగా ఉండాలి. దేవుని బిడ్డలకు తెలియాలి. వీళ్ళు క్రైస్తవ బిడ్డలు, వీళ్ళు దేవుడు నమ్ముకున్నారు, వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు అని ఇతరులు మనం ఏం చేయాలంటే, అయ్యా మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, ఈ మా జోలికి రావద్దండి, మేము ఈ రీతిగా పెడుతున్నాం, మీరు అనుకుంటే మీరు ప్రత్యేకంగా మీరు తయారు చేసుకోండి, మేము తయారు చేసుకుంటున్నాం అని వారి మనం పిలిచి చెప్పాలని. మనమే దేవుళ్ళు ప్రత్యేకింపబడిన వారు, మనం ప్రత్యేకింపబడిన జనాంగము, మనం సమర్పించుకున్న జీవితాలు, మనం దేవుని సమర్పించుకున్న బిడ్డలు మనం. కాబట్టి మనం ప్రత్యేకింపబడాలి. ఆయనే ప్రత్యేకం చేస్తాడు. ఎప్పుడు? నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యము
ఏ రీతిగా బోధిస్తుందన్నమాట. చూద్దాం. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రిని అయ్యుండును, మీరు నాకు కుమారులు కుమార్తెలై యుందురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన్ని మనము చేర్చుకుంటామంట, మనల్ని ఆయన చేర్చుకుంటాడట. మనము ఆయనకు కుమారులము కుమార్తెలమై ఉంటామంటండి. ఏడు వాక్యం ఉందరా? చదవండి. మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కటి మాట అండి. ఆయన మన దేవుడే ఉంటాడంట, మన తండ్రి అయి ఉంటాడంట. మనం ఆయనకి కుమారులము కుమార్తెలమై ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నువ్వు ఆయన బిడ్డలా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన కుమార్తెలా ఉండడానికి నువ్వు జీవితాన్ని సమర్పించుకుంటున్నావా? ఆయన కుమారుడుగా ఉండడానికి నీ జీవితాన్ని ఆయనకి పరిపూర్ణంగా నువ్వు సమర్పించుకుంటున్నావా? అందుకని ఇవాళ పాఠం ఏంటండి? పరిపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితము. నువ్వు సమర్పించుకుంటున్నావా? ఆయనకి నీ జీవితాన్ని సమర్పించుకుంటున్నావా? ఆయన కుమారుడిగా ఉండడానికి, ఆయన కుమార్తెగా జీవించడానికి, అప్పుడు ఆయన మన దేవుడే ఉండడానికి, ఆయన మన ప్రభువు అయి ఉండడానికి, మనకి రారాజై ఉంటాడు. ఆయన వీళ్ళ కుమారుడే. ఆయన వచ్చి మనలను తీసుకొని వెళ్తాడు. దేవుని స్తోత్రం చెప్తామండి. శివుడిలో ఒక వాక్యాన్ని తీసుకొని మనము ముందుకి మనం సాగిపోదాం. చూడండి. తీతుకు రాసిన పత్రిక 198లో ఆ మాట కనపడ పేజీ నెంబర్, కొత్త నిబంధన 198వ పేజీ. అందులో మనకి వాక్యము కనపడుతుంది. 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఎవరైనా సిద్ధపడిన వారు చదవలసిందిగా మనం చేసుకుంటున్నాం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు. అక్కడ వరకు తర్వాత వాక్యం మనం ఫిల్ చేద్దాం. దేవుని యొక్క చూడండి 198వ పేజీలో కొత్త నిబంధనలో మనకి కనపడుతుంది. ఈ చక్కని మాట కనపడుతుంది. చూద్దాం. దేవుని వాక్యం కనపడుతుంది. నేను చదువుతున్నాను, వాక్యాన్ని మీరు పరిశీలించండి. ముగిద్దాం. ఈ యొక్క విషయమైన తర్వాత మనము ముగిద్దాం. చూడండి. చూస్తున్నారా? రైట్. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఏమండి? ఎవరి కొరకు ఎదురు చూడాలి? మనం ఈ లోకంలో మనం చాలా మంది కొరకు ఎదురు చూస్తాం. మన పిల్లల కొరకు, భార్య కొరకు, బిడ్డల కొరకు, భర్త కొరకు, ఉద్యోగ కొరకు, తల్లి కొరకు ఎదురు చూస్తాము. దేవుడు ఉన్నప్పటికీ వారేమి కూడా మనతో పాటు జీవించడం కలకాలం ఉండదు. ఏమిటి? ఒక తండ్రి ముందు వెళ్ళొచ్చు, లేదంటే పిల్లలే ముందు వెళ్ళిపోవచ్చు, లేదా కుమార్తె ముందు వెళ్ళొచ్చు, కొడుకు ముందు, లేదంటే తండ్రి దేవుడు పిలిచి మన ముందు వెళ్ళిపోవచ్చు. ఎవరి కొరకు ఎదురు చూడాలి? వాక్యం బోధిస్తుంది మనకి. ఎవరి కొరకు ఎదురు చూడాలి? నీ భర్త కొరకు ఏ రీతిగా ఎదురు చూస్తున్నావో, నీ బిడ్డల కొరకు ఏ రీతిగా ఎదురు చూస్తున్నావో, నీ భార్య కొరకు ఏ రీతిగా ఎదురు చూస్తున్నావో, లేదా నీ జీవితంలో నీ యొక్క జీవితం కొరకు ఏ రీతిగా ఎదురు చూస్తూ ఉంటున్నావో, నీ రక్షకుడైన యేసు ప్రభువు కొరకు ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఆయన వేవేల దూతలతో పెండ్లి కుమారుడే నీ కొరకు, నా కొరకు ఆయన వచ్చి మనలను పరిశుద్ధ పట్టణంలోకి తీసుకొని వెళ్ళిపోవడానికి ఆయన వస్తున్నాడు. త్వరలో ఆయన కొరకు ఎదురు చూడాలి. ఈ శరీరమైన సంబంధాల కొరకు అన్ని కూడా, ఈ బంధాలన్నీ కూడా విడిచిపెట్టి ఆయన కొరకే ఎదురు చూడాలట. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కూడా ఈ రీతిగా బోధిస్తుంది మనల్ని. చూడండి, ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితో రావడానికి. ఏ బుద్ధండి? ఎలా జీవించాలి మనము? ఎలా జీవించాలి? స్వస్థ బుద్ధితో. స్వస్థ బుద్ధి. మనం స్వస్థపడాలి.
ఆ బుద్ధితో చూడాలి. పేతురు యోహానులు స్వస్థపడ్డారు. ఏ బుద్ధితో చూశారండి? అక్కడ మందిరం దగ్గర ఒక కుటుంబాన్ని చూస్తూ ఏమన్నారండి? వెండి బంగారాలు అయితే ఏమి కూడా లేవు. వారు స్వస్థ బుద్ధితో మాట్లాడారు. యేసుక్రీస్తు నామములో మీరు లేచి నడుము అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ కుటుంబాలు దిగులు లేచి వారితో కూడా ఆ మందిరంలోనికి వెళ్ళిపోయారు. ఏమున్నది? వారికి ఉన్నది స్వస్థ బుద్ధి. ఆ బుద్ధిలో స్వస్థత ఉన్నది. ఆ బుద్ధిలో జీవం ఉన్నది. ఆ బుద్ధిలో వారి కంటికి చూపు కలిగి ఉంటారు. వారు ప్రార్థన చేస్తున్నారు. దిగి లేచినట్టే నరనరాల్లోనికి వారి స్వస్థ బుద్ధి ద్వారా దేవుని పరిశుద్ధాత్మ వారిలోనికి వెళ్ళింది. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఎక్కడేమంటున్నా? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ అంటున్నాడు. నీతి 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 అందుకే అన్నాడు నోవాహు అంటున్నాడు 7వ అధ్యాయంలో. నోవాహు, ఈ తరంలో నీవే నా ఎదుట చదవండి. 7వ అధ్యాయం మొదటి వచ్చినాము. ఆది కాండము 7వ అధ్యాయం మొదటి వచ్చినాము. త్వరగా యెహోవా ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనిపించావు అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్తారా? ఒకసారి చెప్పండి అందరూ కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తరములో నోవాహు కుటుంబము నోవాహు అనేట నీతిమంతుడిగా ఉన్నారు కాబట్టి వారి కుటుంబము వారి ఆ బిడ్డల అందరూ కూడా ఆ రక్షణ అనే వాడలోనికి వెళ్ళారంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు నీతిమంతురాలిగా కనిపిస్తే, నీలో స్వస్థ బుద్ధి ఉంటే, నీలో నీతి ఉంటే నీ భర్త కొరకు ప్రార్థన చేయి. నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. నీ కుమార్తె కాపురం కొరకు ప్రార్థన చేయి. నీ తోపుడు కాపురం కొరకు ప్రార్థన చేయి. నీ భర్త త్రాగుతున్నాడు, ఆ తాగుతున్నాడు, దాని కొరకు ప్రార్థన చేయి. రక్షణ కొరకు ప్రార్థన చేయి. నీ కోడలు రక్షణ కొరకు ప్రార్థన చేయి. నీ కుమార్తె రక్షణ కొరకు ప్రార్థన చేయి. ఏమంటున్నాడు? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ ఏమంటున్నదంటే అక్కడ వాక్యము చదువుతారా? తీర్పు 13. ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. భక్తితో కూడా ఉండాలంటే ఏమండి? మన భక్తి ఎలా ఉంటుందండి? దేవుడు దగ్గర నీ భక్తి నీకు నీ భక్తి నిన్ను బ్రతికింపదా అంటున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీ భక్తి నిన్ను బ్రతికించాలంట. నీ భక్తి నిన్ను స్వస్థపరచాలంట. నీ భక్తి నిన్ను నడిపించాలంట. నీ భక్తి నిన్ను రక్షణలోనికి తీసుకొని వెళ్ళాలంట. అటువంటి భక్తి చేయాలి. ఆశ్రయ చూస్తున్నారని, ఆశ్రమ గారు చూస్తూ ఉన్నారని, సంఘ పెద్దలు చూస్తూ ఉన్నారని, విశ్వాసం చూస్తూ ఉన్నారని సమర్పించడము కాదు. నీ భక్తి నిన్ను స్వస్థపరచాలి. అప్పుడే ఏంటండి? పరిపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితంలోనికి వెళ్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటండి? పరిపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితము. అంటే జీవితం నీకుందా? అంటే ధన్యత నీకుందా? ఆ రక్షణ నీకుందా? ఆ మార్పు నీకుందా? ఆ నూతనమైన జీవితం నీకుందా? ఆ నూతనమైన నడక నీకు ఉందా? ఆ నూతనమైన ఆలోచన నీకు వస్తుందా? ఆ నూతనమైన తలంపు నీకు వస్తుందా? ఎప్పుడు వస్తుందంటే పరిపూర్ణమైన జీవితము యేసులో స్వస్థ బుద్ధి కలిగి ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న మహిళలు కూడా హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది పరిపూర్ణమైన సమర్పణ కలిగిన జీవితం. ఒకవేళ ఆ జీవితంలో నీవు లేకపోతే ఇప్పుడే మనం మార్చుకున్నాం. ఇప్పుడే జీవితం అటువంటి జీవితం వెళ్ళాలని దేవుని బ్రతమానుకున్నాం. ఇప్పుడే ఆయన్ని వేడుకుందాం. ఇప్పుడు ఆయన ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఆయన కొనియాడదాం. ఇప్పుడు ఆయన స్తుతిద్దాం. అప్పుడే నీ స్వస్థపడి నీతి ఆయన దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్ అందాం. ఆమేన్, ఆమేన్.
ఆమేన్. రైట్, ప్రియులారా, ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యాలు పొందుతుంటారు. 1-2 నిమిషాల్లో ఆ సాక్ష్యాలు పొందుతుంటారు.